అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాస్. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్. పుష్ప సినిమాతో పుష్ప 1, 2తో ప్రపంచాన్ని ఒకసారి టాలీవుడ్ వైపు తలెత్తి చూసే విధంగా చేసిన వ్యక్తి. ఆయన్ని నేను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీస్. నిజానికి ఎవరైనా నేషనల్ అవార్డు తీసుకొస్తే ప్రభుత్వాలు వాళ్ళకి సన్మాన సభలు పెడతాయి. అలాంటిది మన ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నాగబాబు గారు, చిరంజీవి గారు, సురేఖ గారు వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళడం, వాళ్ళకి అండగా నిలబడడం కూడా జరిగింది. చాలా ఆనందపడ్డాను నేను. అయితే మీరు అడగొచ్చు, నేషనల్ అవార్డు విన్నర్ అయితే తప్పు చేస్తే వదిలేయాలా అని. తప్పు చేస్తే నేషనల్ అవార్డు విన్నర్నే కాదు, ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్నైనా సరే లోపల వేయాల్సిందే. కానీ అల్లు అర్జున్ చేసిన తప్పేంటి? ఇది ఒకసారి మాట్లాడే ముందు అసలు అల్లు అర్జున్ అంటే మొదట్లో ఇష్టం లేదు నాకు. ఆయన గంగోత్రి సినిమా తీసినప్పుడు ఫస్ట్ టైం నేను అతను చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, ఏమి లేకపోయినా సరే వచ్చి హీరోలు అయిపోతారు అనుకున్నాను. కానీ కొద్దిగా ఆయన తను మార్చుకుంటూ తన డ్యాన్స్ని అలాగైతే యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అతను ఎదిగిన విధానం మాత్రం అద్భుతం అండి. నాకు అల్లు అర్జున్ బాగా ఎక్కడ కనెక్ట్ అయ్యాడంటే, సైమా అవార్డ్స్లో ఒకసారి నయనతారకి ఏదో అవార్డు వచ్చింది. అవార్డు వస్తే ఆ అవార్డు ఇవ్వడానికి అల్లు అర్జున్ని ఇన్వైట్ చేశారు 6 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు అల్లు అర్జున్కి ఇప్పుడున్నంత ఫేమ్ లేదు. అల్లు అర్జున్ గారు వచ్చిన వెంటనే నయనతార ఏమన్నదంటే, ఈ అవార్డుని నా భర్త చేతుల మీద తీసుకోవాలని ఉంది అని చెప్తుంది. అని చెప్పినప్పుడు పాపం ఆయన మొహం చిన్నపోవడం నాకు కనిపించి నేను చాలా బాధపడ్డాను. ఒకవేళ అదే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా తెలుగు వాళ్ళు చేస్తుంటే నాకు అంత బాధ రాకపోనేమో. అల్లు అర్జున్ గారిని తమిళ ఇండస్ట్రీ నుంచి నయనతార అలా మాట్లాడేటప్పటికి, అరే నేను కూడా తెలుగుడినే కదా, నా సాటి తెలుగుడికి అవమానం జరిగింది అని బాధ అనిపించింది నాకు. కానీ అదే స్టేజ్ మీద కట్ చేస్తే ఒక 5 ఇయర్స్లో అల్లు అర్జున్ కళ్ళజోడు పెట్టుకుని, బ్యాక్ హెయిర్ వేసుకుని, ఒక జిగేల్ అనే సూట్ వేసుకుని ఆయన ఎంటర్ అవుతూ ఉంటే నయనతారతో పాటు మిగతా వాళ్ళు అందరూ కూడా కింద కూర్చుని చప్పట్లు కొట్టడం నిజంగా చాలా గర్వంగా అనిపించిందండి నాకు. ఎక్కడైతే మనం అవమానపడ్డామో అక్కడే జెండా ఎగరేస్తే ఆ కిక్కే వేరు. నేనే గెలిచినంత ఆనందపడ్డాను. ఎందుకంటే అతను నా తెలుగుడు. అతను ఈగో నిలబడితే నా ఈగోయే నిలబడినట్టు అనిపించింది. చాలా బాగా నచ్చింది అక్కడ అల్లు అర్జున్ యాటిట్యూడ్ కానీ, ఆయన ఎదిగిన విధానం కానీ. నేను ఎప్పుడూ అనుకునే ఉండండి, బాలీవుడ్లో మన తెలుగు వాళ్ళు కూడా రాణించాలి. ఎంతసేపు బాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కడ రిలీజ్ అవ్వడం కాదు, మనోళ్ళ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవ్వాలి అనుకునేవాడిని. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఆర్కెస్ట్రాల్లో హిందీ పాటలు పాడేవారు. ఇక్కడ హిందీ పాట పాడితే చాలా గొప్ప, ఆ పాటలు వినడం కూడా చాలా గొప్ప. ఆ పాట పలానా షారుఖ్ ఖాన్, పలానా సల్మాన్ ఖాన్ అని చెప్పుకోవడం కూడా చాలా గొప్ప ఒకప్పుడు మనకి. అలాంటిది అల్లు అర్జున్ పాటలో శ్రేయ ఘోషల్ అనే ఒక హిందీ సింగర్ అక్కడెక్కడో నార్త్ ఇండియాలో పాడుతూ ఉంటే జనం ఏళ్ళలో కేరింతలు కొడుతున్నప్పుడు అప్పుడు నా ఈగో సాటిస్ఫై అయిందండి. మనోళ్ళు కూడా సాధించారా అనిపించింది. గత ప్రభుత్వంలో నా మీద TV9 కేసులు పెట్టినప్పుడు నేను స్టేట్ దాటి వేరే స్టేట్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆగ్రా వెళ్ళాను. ఆగ్రా వెళ్తే తాజ్మహల్ దగ్గర నా గడ్డం మేసం చూసి అక్కడ కొద్దిమంది ఆ గడ్డాన్ని ఇలాగని పుష్ప అంటాం నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది. అంటే ఒక సినిమా హీరో కూడా తెలుగు వాళ్ళకి దేశవ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలడు. బాహుబలితో ప్రభాస్ గారు చేశారు, RRRతో జూనియర్ NTR గారు కానీ, అలాగే రామ్ చరణ్ గారు కానీ తీసుకొచ్చారు మనకు హైపు. అది నచ్చింది. మన తెలుగు జాతి గొప్పతనం దేశం అంతా తెలుసుకోవటం. దాంతోపాటు పాట్నాలో నేను మీటింగ్ పెట్టాడు పుష్ప 2 అనుకుంటా. వేల మంది వచ్చారు, లక్షల మంది కూడా ఉండొచ్చు అక్కడ. అలాగే కేరళలో కానీ, కేరళలో ఇన్ని మల్లు అర్జున్ అంటారు, అంటే అంత ఓన్ చేసుకుంటారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన మన తెలుగు హీరో, మన అన్న, మన తమ్ముడు. అలాంటి ఆయన సడన్గా అరెస్ట్ అయ్యాడు అన్నప్పుడు కొంచెం షాక్ అయ్యాను ఫస్ట్ నేను. ఏంటి దానికి సంబంధించిన కారణం, ఇది ముందే మాట్లాడుతాను నేను. కానీ అప్పుడు మాట్లాడితే ఇదేదో పార్టీల ఫ్లేవర్లో గెలిపేలాగా ఉందని నేను మాట్లాడలేదు. కానీ నిన్న ఆ కుటుంబం అంతా అల్లు అర్జున్ గారికి అండగా నిలబడడం చూశాక ఇది కుటుంబ సమస్య లేదంటే ఇక్కడ రాజకీయ పార్టీల సమస్య కాదని నిర్ణయించుకున్నాక నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. అందుకే ఏంటంటే కేసు ఏంటి, సంజయ్ థియేటర్లో ప్రీమియర్ షో వేశారు. ఆ ప్రీమియర్ షోకి చాలామంది జనం వెళ్ళారు. ఆ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు కుటుంబంతో పాటు వెళ్ళారు. అది ఈరోజు కొత్తగా అల్లు అర్జున్ గారు మొదలుపెట్టిన ఆచారం ఏం కాదు. చాలామంది హీరోలు చాలాసార్లు చాలా ప్రీమియర్ షోలకి అలా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏం కొత్త కాదు. అయితే ఈ సందర్భంలో అక్కడ పాపం ఒక తల్లి కొడుకులు అమాయకులు వాళ్ళిద్దరూ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఒకేసారి భార్యని బిడ్డని కూడా కోల్పోయిన తండ్రికి నిజంగా మహాసేన మీడియా నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది, ఎవరో భరించలేంది. ఇప్పుడు మనం దూరంగా ఉన్నాం కాబట్టి అతని గురించి మనం తేలిగ్గా మాట్లాడగలటం, అది ఈజీగా మనం అనాలిసిస్ చేయగలుగుతున్నాం. కానీ ఆ ప్లేస్లో మనల్ని మనం కనీసం ఊహించుకోలేము. చాలా దారుణమైన నష్టం జరిగింది ఆయనకైతే. అయితే
అదే ప్రీమియర్ షోకి నా భార్య పిల్లలు కనుక నన్ను తీసుకెళ్ళమంటే ఖచ్చితంగా నేను చచ్చినా తీసుకెళ్ళనని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడికి మనం మహిళలతో అలాగే పిల్లలతో వెళ్ళటం అంత సేఫ్ కాదు. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. పైగా అక్కడికి అల్లు అర్జున్ గారు వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు ఆ క్రౌడ్లో మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఉండటం అంత సేఫ్టీ కాదని నేనైతే తీసుకెళ్ళను. దయచేసి జరిగిన దుర్ఘటన ఎలాగ జరిగింది, ఇక్కడ నుండి ఎవరైనా ప్రీమియర్ షో చూడాలనుకుంటే మహిళల్ని చిన్నపిల్లల్ని దయచేసి వాటికి దూరంగా ఉంచండి. అయితే అది నా దృష్టిలో యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్కి అల్లు అర్జున్ గారిని బాధ్యుని చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు నా ప్రశ్న. It's purely accidental. నేను సినిమా థియేటర్లో సినిమా సినిమా థియేటర్ వాచింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ an accident happened outside which I was inside the theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. అయితే తెలంగాణ పోలీసుల వాదన ప్రకారం మేము రావద్దని చెప్పు అయినా కూడా ఆయన రావడం జరిగింది. జీప్లో నుంచి పైకి నిలబడి అభివాదం చేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసు వారు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీని ఆ షోకి రావద్దు అని చెప్పే అధికారం పోలీసు వారికి ఉందండి. ఎందుకు చెప్తాను ఇదంటే, కుటుంబంతో సినిమా చూడడం అనేది ఆయన హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసు వారిది, ప్రభుత్వానిదే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అక్కడ ఏమైనా ఫెయిల్యూర్ జరిగాయంటే దానికి బాధ్యత మనమే వహించాలేమో అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు, దానికి తగ్గ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అది చేయకపోవడం అనేది సంధ్యా థియేటర్ ఓనర్ది కూడా తప్పు. సో ఆయన కూడా ఈ కేసులో ఎంతో కొంత బాధ్యత వహించాలి. కానీ అల్లు అర్జున్ గారిని బాధ్యుని చేయటం నాకు ఎందుకు అంత న్యాయంగా అనిపించలేదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సంఘటనల్లో చాలామంది రాజకీయ నాయకుల మీటింగుల్లో, చాలామంది హీరోల కార్యక్రమాల్లో చాలా చోట్ల కరెంట్ షాకులు కొట్టి పైనుంచి కింద పడి, లేదా పోస్టర్లు అంటిస్తున్నప్పుడు పైనుంచి కింద పడడం కానీ, కరెంట్ షాకులు కొట్టడం కానీ చాలామంది చాలా సంఘటనల్లో చనిపోయారు. కానీ ఎప్పుడు ఎక్కడ దానికి ఆ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరో కానీ ఆ నాయకుడిని కానీ ఎప్పుడు ఎక్కడ బాధ్యులను చేయలేదు. ఫస్ట్ టైం ఇది. ఒక నేషనల్ అవార్డు విన్నర్ని, మన తెలుగుని దానికి బాధ్యుని చేయటమే కాకుండా ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి షర్ట్ వేసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా అంత కట్టుదిట్టమైన చర్యల్లో ఆయన అరెస్ట్ చేయటం అనేది. గతంలో ఎవరు సినిమా హీరోలు అరెస్ట్ అవ్వలేదంటే అయ్యారు. సంజయ్ దత్ గారు చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ గారికి కూడా జైలు చేసినట్టున్నాడు. దానికి కారణాలు చాలా పెద్ద కారణాలు. సంజయ్ దత్ గారు AK-47 ఇంట్లో పెట్టుకున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ గారు ఏదో కృష్ణ జంకని చంపాడు అనే కేసు, చాలా పెద్ద పెద్ద నేరాలు అవి. కానీ ఇక్కడ ఒక యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్కి డైరెక్ట్ బాధ్యుడు అల్లు అర్జున్ గారు కాదు. అలాంటప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయటం అంటే ఒక రకంగా మన పరువు మనమే తీసుకోవటం అనుకుంటానండి నేను. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే ఈ రోజున భారతదేశం అంతానే కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పుష్ప 2తో ప్రపంచం సృష్టించి ఈ భారతదేశ వ్యాప్తంగా తెలుగోడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశాడు. అలాంటి సమయంలో మన గవర్నమెంట్లు ఆయనకి ఏదైనా అప్రిషియేషన్ ఇవ్వాలి, కానీ అరెస్ట్ చేయటం ఏంటండి? అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినిమా అభిమానులు ఆయన ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాడు, పెద్ద నేరం ఏదో చేసి ఉంటాడు, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయరు అని ఎంటైర్ ఆయన కెరీర్ మీద దెబ్బపడే అవకాశం ఉంది కదా. ఆయన కెరీర్ మీద దెబ్బపడడం అంటే తెలుగు ఇండస్ట్రీకి అది లోటే కదా. తెలుగు ఇండస్ట్రీకి అది లోటు అయితే ఆ వచ్చే ట్యాక్స్, ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ మనకు నష్టమే కదా. ఆయన అరెస్ట్ చేయకపోతే జనాలు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతల సమస్య ఏమైనా వచ్చే పరిస్థితి ఉంటే ఓకే, తప్పు చేసిన అరెస్ట్ చేయట్లేదని ప్రజలు గోల్ చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అన్నా ఓకే. అయితే తెలంగాణ పోలీసునో లేకపోతే తెలంగాణ గవర్నమెంట్నో నేనేం బ్లేమ్ చేయట్లే. ఎందుకంటే తెలంగాణ పోలీసు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను జగన్ గారి హయాంలో ఇక్కడ పోలీసుని, తెలంగాణ పోలీసుని కంపేర్ చేసి చూసినప్పుడు తెలంగాణ పోలీసులు చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ చేసేవారు. కానీ ఈ విషయంలో మరి ఎందుకు ఇలా జరిగిందో, దీని వెనక ఎవరున్నారో, ఎవరు చేయించారో, అలాంటి కాంట్రవర్సీ వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక తెలుగుడుగా అల్లు అర్జున్కి జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు తన భార్య బుగ్గ మీద ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళాడు. అంటే ఆ పరిస్థితుల్లో తన భార్య మానసిక స్థితి ఎలా ఉందనేది ఒక భర్తగా అతనికి అర్థమైంది. అతను ఒక అద్భుతమైన విజయం సాధించాడు. సాధించినప్పుడు ఈ రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి అప్రిషియేషన్స్ వస్తాయి. నా భర్త తెలుగోళ్ళ కీర్తిని ఇంతలా ప్రపంచానికి చాటి చెప్పాడు, తెలుగోళ్ళందరూ వచ్చి అప్రిషియేట్ చేయాలి అని కోరుకుంటుంది ఒక భార్య. అలాంటిది తన కళ్ళ ముందే చేయని తప్పుకి, తప్పు చేస్తే ఓకే అండి, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే, చేయని తప్పుకి తన భర్తని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్తా ఉంటే ఆ భార్య మనసు చాలా బాధపడి ఆందోళన చెంది అవమానం ఫీల్ అయి ఉంటుందండి. అతనికి 2 పిల్లలు కూడా, ఇద్దరికీ కూడా ఊహ తెలిసింది. ఊహ తెలిసిన ఈ సమయంలో తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అంటే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మనకైతే సహజం అండి, పోలీస్ స్టేషన్కి అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చేస్తాం.
కానీ అలాంటి ఫ్యామిలీస్కి ఇవి కొత్త. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అంటే ప్రాణం పోయినంత పని. అలాగే అల్లు అర్జున్ గారు లాంటి ఫ్యామిలీస్ కూడా అంతే. అలాంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయనతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు కూడా ఆయనతో పాటు ఆ పోలీస్ వాహనం ఎక్కారు. ఎందుకంటే తన కొడుకుని అలా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే ఆ తండ్రి మనసు చాలా బాధపడి ఉంటుందండి. లోపల కుమిలి ఏడ్చుంటాడు ఆయన. ఎందుకు జరుగుతుంది ఇలా తెలియక. ఎక్కితే పోలీసులు ఆయన్ని మీ మీద కేసు లేదు కాబట్టి మీరు దిగేయండి అని పంపించారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే 14 రోజులు నేషనల్ అవార్డు విన్నర్ మల్లు అర్జున్ అని కేరళ వాళ్ళు ఎంతో ప్రేమగా పిలుచుకునే మన అల్లు అర్జున్ 14 రోజులు జైల్లో ఉండేవాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ సినీ అభిమానులు ఆయన ఎలా అపార్థం చేసుకుంటారో ఊహించలేము. బయట నుంచి చూసే మనకే ఇంత బాధగా ఉంటే ఆ కుటుంబం నిజంగా అల్లు అర్జున్ గారు ఇంటి నుంచి పోలీసులతో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా ఆ ఇంట్లో ఎవరు భోంచేసి ఉండరు, ఎవరో నిద్రపోయి ఉండరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది. జల్సాలో విలన్ చెప్తాడు ఆ డైలాగు, మనకొస్తే కష్టం, అదే మన వాళ్ళకొస్తే నరకం. మనకొస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్ళకొస్తే అది నరకం. మనం జైలుకి పోతే పర్వాలేదండి, కానీ మనం జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఎలా బాధపడుతున్నారని మనకు గుర్తొచ్చినప్పుడు అప్పుడే ఎక్కువ బాధ వస్తుంది. అలా అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళిపోతారు. అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారి తల్లి గారు, వాళ్ళ భార్య, పిల్లలు, తమ్ముడు, వాళ్ళకి నిజంగా చాలా నరకం అండి. దేవుడి దయ వల్ల హైకోర్టు వారు మధ్యంతర బెయిల్ ఇవ్వటం చాలా అంటే చాలా అదృష్టం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల అదృష్టం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే చాలా చెడ్డ పేరు వచ్చేసింది మనకి. ఓ నేషనల్ అవార్డు విన్నర్ని తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజల దగ్గర నిజంగా మన పరువు పోనండి. మన రాష్ట్రాలకి, మన తెలుగు సినీ ఇండస్ట్రీకి పేరు తెచ్చే ఇలాంటి స్టార్స్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఒక్క సినిమా కొన్ని వందల మందికి ఉపాధినిస్తుంది, కొన్ని వేల మందికి ఉపాధినిస్తుంది పరోక్షంగా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలే. ఈ రాష్ట్రాలకు వచ్చే పారిశ్రామికవేత్తలకి మనం ఎంత గౌరవిస్తామో, ఎంత ఎలా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తామో, ఈ సినిమా హీరోలను కూడా అంతే గౌరవంగా చూడాలండి. ఎందుకంటే వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయిలో ₹10 గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు. ఆయన 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని ఒక టాక్ వచ్చింది. దానిలో 150 కోట్ల రూపాయలు ఆయన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుంటాడు. 150 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి, పేద ప్రజలకి, వాళ్ళ సంక్షేమ పథకాలకి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ కష్టార్జితాన్ని ఇచ్చే ఇలాంటి సినిమా యాక్టర్లని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం వాళ్ళకి అండగా కూడా నిలబడాలి. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హీరోలందరూ మన కష్టంలో మనకు అండగా నిలబడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రజలైన మన మీద లేదా అని అడుగుతున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.